తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒక్కసారి మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వము 2 దఫాలలో ఇవ్వనుందట. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీని అయితే మనకు మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఏ రంగంలోనైతే ఏ రంగానికి సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ రంగానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే 15 రోజుల వరకు ఇవ్వనుందట. మరి ఇంతవరకు ఎన్ని లక్షల దరఖాస్తులు ఈ యొక్క రాజీవ్ యువ వికాసంకు రావడం జరిగింది, మరియు రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి అయితే మనకు మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కడం ద్వారా నేను చేసేటువంటి కొత్త వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా చూసినటువంటి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోని అయితే చాలా మంది చూడడం జరుగుతుంది. ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. రాజీవ్ యువ వికాసం పథకం అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే, రాజీవ్ యువ వికాసం పథకం తెలంగాణలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ పథకం కింద ఆర్థిక సహాయము 2 దశల్లో విడుదల చేయబడుతుందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది. లబ్ధిదారులకు వ్యాపార నిర్వహణపై శిక్షణ కూడా ఇస్తారు. 50,000 నుంచి 4 లక్షల వరకు రాయితీపై ఆర్థిక సహాయం అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి మనము ఒక్కసారి తెలుసుకుందాం. ఇక తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పథకమే రాజీవ్ యువ వికాసం స్కీమ్. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారికి అవసరమైనటువంటి నైపుణ్యాన్ని, శిక్షణ కూడా ఇవ్వనున్నారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ పథకం కింద అందించే సబ్సిడీని 2 విడతలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. పథకము మంజూరైన వెంటనే కొంత మొత్తాన్ని స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తారు. అంతేకాకుండా ఈ పథకం కింద ఎంపికైనటువంటి వారికి 3 నుండి 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా రాయితీపై 50,000 నుండి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక డైరీ ఫామ్ను స్టార్ట్ చేద్దాం అనుకోండి. అంటే మీకు ఏది పెట్టుకుంటే, ఏ స్కీమ్ పెట్టుకుంటే అది. ఉదాహరణకు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి ఏ విధంగా అంటే ముందు మనం బర్రెలను కొనుక్కొచ్చుకున్న తర్వాతకి వాటికి దానా ఏ విధంగా వేయాలి, లేకపోతే వాటిని ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి దానిపైన అయితే ఒక 3 నుంచి 15 రోజుల వరకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ కూడా ఇస్తుందట. అంటే డైరీ ఫామ్ అనే కాదు, లేకుంటే ఇంకా మీరు ఏదైనా ఒకవేళ మీ సేవా సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు, లేకపోతే ఇంకేదైనా కూడా మీరు ఏ స్కీమ్ కోసం అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చి మనకైతే ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే మనకు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని చెప్పేసి మనకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది. ఈ పథకం ముఖ్యంగా యువతను ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే వారిగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించబడింది. చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థికంగా వెనుకబడినటువంటి యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయంతో యువకులు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. తద్వారా వారు తమ కుటుంబాలకు ఆసరాగా మారడమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి యువత ఉద్యోగాలు వెతుక్కునే వీటిలో కాకుండా ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థానంలో ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి దానికి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్ను ప్రారంభించి వాళ్ళను ఒక బిజినెస్ రూట్లో మలిచి వాళ్ళే ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా తీర్చిదిద్దడానికి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్ను ప్రారంభించడం జరిగిందని చెప్పేసి చెప్పారు. ఎంపిక చేసుకున్న రంగాల్లో శిక్షణ. ఈ పథకం యొక్క ముఖ్యమైన అంశాల్లో శిక్షణ కూడా ఒకటి.
వ్యాపారం ప్రారంభించడానికి ముందు లబ్ధిదారులకు వారు ఎంపిక చేసుకున్నటువంటి రంగాల్లో అవసరమైనటువంటి నైపుణ్యంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, ఆర్థిక ప్రణాళిక వంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. శిక్షణ పూర్తయిన తర్వాత వారికి స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి మొదటి విడత ఆర్థిక సహాయం అందుతుంది. యూనిట్ విజయవంతంగా ప్రారంభమైన తర్వాత మిగిలిన ఆర్థిక సహాయము విడుదల చేయబడుతుంది. ఈ విధానము లబ్ధిదారులు ఆ పథకాన్ని సక్రమంగా వినియోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. అయితే మనకు ఎవరైతే ఉదాహరణకు మీరు ఈ యొక్క పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించబడితే మీకు 3 నుంచి 15 రోజుల వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతకు మీరు ఆ యూనిట్ను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేసి ఆ యొక్క శిక్షణలో మనకు మార్కెటింగ్ని ఏ విధంగా చేసుకోవాలి, డబ్బులను ఏ విధంగా ఖర్చు చేసుకోవాలి, ఏ విధంగా పొదుపు చేసుకోవాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలపైన అయితే మనకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందట. రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా యువత నుండి విశేషమైనటువంటి స్పందన లభించింది. బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారము ఈ పథకం కోసం ఇప్పటికే దాదాపుగా 16 లక్షల దరఖాస్తులు అందాయి. స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనే ఆకాంక్షతో ఉన్న యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ పథకం వైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటి వరకైతే మనకు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులు 16 లక్షల మంది అప్లై చేసుకోవడం జరిగిందట. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇది అయితే యువతకు ఒక మంచి సదవకాశంగానే చెప్పుకోవచ్చును. మరి మనకు లబ్ధిదారులను కేటాయింపులో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో అదైతే మనం వేచి చూడాలి. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.